అన్న రాజేష్ అన్న నమస్తే. ఏమైందన్న అట్లున్నావు? నమస్తే అన్న. ఏముందన్న, ఏం లేదు. ఏముంటుందన్న, మళ్ళీ ఉన్నావన్నా, చెప్పన్నా. ఏం చెప్పాలి తమ్మి. ఇక్కడ దుబాయ్ దుబాయ్ అనుకుంటా ఇక్కడికి వచ్చి పైసలు సంపాదించాలి, ఇట్లా బతకాలి, అట్లా బతకాలి, మంచిగా బతకాలి అనుకుంటా చిన్న పూరనప్పుడు 2028లో వచ్చిన నేను. 2008లో వచ్చిన వాడిని ఇప్పుడు 2026. ఎన్నేళ్ళు? 20 ఏళ్ళు దగ్గరికి వస్తుంది. ఇంకా నెత్తి మీద బొచ్చు పోయింది తప్పించి నా ఇంటికి కాకుండా బతుకుతున్నా, నా ఇక్కడికి కాకుండా బతుకుతున్నా. ఇట్లా నా తరీగా గల్ఫ్లా ఒక్క ఏడాది 2 ఏళ్ళు ఉంటా అని పోయిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఏళ్ళ తరబడి పిల్లల కోసం, భార్య కోసం, తల్లిదండ్రి కోసం, సమాజం కోసం ఇల్లు కట్టుకోవాలని కొందరు, ఇది చేయాలని కొందరు, అది చేయాలని కొందరు ఉన్న జీవితం అంతా ఓడగొట్టుకొని ముసలితనానికి ఇంటికి పోయి బాధపడుతుంది. ఇది గల్ఫ్ జీవితం. గల్ఫ్లా మనకు పెద్ద పెద్ద బిల్డింగులు, మంచి మంచి రోడ్లు అన్నీ కనబడతాయి. అవి బయటకు చూపుకి, కానీ లేబరు, ఒక్క మధ్యతరగతి వర్కరు ఎంత సఫర్ అవుతాడు అన్నది అది వానికి అనుభవించడానికే తెలుసు. అన్నా నేను ఒకటి చెప్తా, ఏంటో వానే చెప్పండి. నువ్వు నీ కుటుంబ సభ్యుల్ని వదిలేసుకొని వచ్చినావంటే నువ్వు ఆనాడే నువ్వు ఫిక్స్ అయిపోవాలి. ఎట్లాను నేను పలానా దేశం పోతున్నా, నా వెంబడి ఎవరు ఉండరు, నేను ఎట్లా బతకాలి, ఏం చేసినా కూడా మన ఇంటికాడ ఆలోచించేది ఒక నెల రాగానే రూపాయి పంపుతలేడు అని ఆలోచిస్తారు తప్ప, కానీ మరి ఎట్లున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏళ్ళకు తిన్నాడా లేదా అని ఎవ్వరు ఆలోచించరు. ఆ తర్వాత ఫస్ట్ పైసా అయిందా లేదా నీకు ఎందుకన్నా, నీకు గల్ఫ్ దేశంలో తెలుగు తమ్ముళ్ళు, తెలుగు వాళ్ళు మనం అందరం ఉన్నాము. మనం అందరం ఐకమత్యం అయ్యి, ఓకేనా, నీకు నేను, నాకు నువ్వు, మనం సపోర్ట్ చేసుకోవాలి. ఇదే మన ఐకమత్యం. సరే అదేనా? మనకి ఎల్లప్పుడూ మనం ఇల్లే కలిసి ఉండాలి. ధనం ఉంటే దాచుకో, ఆపద ఉంటే చెప్పుకోవాలి. ఇదే మన కాన్సెప్ట్. ఓకే సరే చెప్తానా. నా ఆపత ఏంటిది, నా బాధ ఏంటిది, నేను ఏం సఫర్ అయినా, ఏం చేసినా, నేనేం మిస్టేకులు చేసినా, ఎట్లా జరిగింది నా లైఫ్ నేను చెప్తా పార్ట్ 2లో. ఓకే, కమ్ టు సెకండ్ పార్ట్. ఎస్, పార్ట్ 2.